ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. డబ్బుపై అత్యాశ ఉన్న వాళ్లే ఆ ముఠా టార్గెట్. జస్ట్ లక్షల్లో పెట్టుబడి పెట్టండి, కోట్లు కొల్లగొట్టండి అంటూ బురిడీ కొట్టిస్తారు. తీరా డబ్బు చేతికి అందాక దుకాణం సర్దేస్తారు. ఇలాంటి ఘరానా మోసమే విశాఖలో వెలుగు చూసింది. ఇంతకే ఆ ముఠా సభ్యులు చేసిందేంటి? బాధితులు ఎలా మోసపోయారు? హైదరాబాద్కు చెందిన ఓ మహిళ డాక్టర్గా పనిచేస్తోంది. డాక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆమెకు సైన్స్ మీద నమ్మకం ఉంటుంది. ఎలాంటి మూఢనమ్మకాలకు తలగ్గరు అనుకుంటాం. కానీ అలాంటి డాక్టర్నే టార్గెట్గా చేసిన ఓ ముఠా పెద్ద స్కెచ్ వేశారు. 10-20 లక్షలో కాదు, ఏకంగా 1,70,00,000 ఆమె దగ్గర నుంచి కాజేశారు. అంతలా ఏం చెప్పి కాజేశారో తెలుసా? రైస్ పుల్లింగ్ అంటే ఓ విశేష శక్తులున్న పురాతన లోహం. అది మన దగ్గర ఉంటే కొద్ది రోజుల్లోనే ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో తాము కూడా చేరిపోవచ్చు అని ఆశ పుట్టించారు. కళ్లను మాయం చేసి ఓ అద్భుత శక్తిని క్రియేట్ చేశారు. లోహం చుట్టూ బియ్యం పోసి వాటిని ఆకర్షించుకోవడం చూసిన ఆ డాక్టర్ నిజమని నమ్మి దఫదఫాలుగా 1,70,00,000 వదిలించుకుంది. అనంతపురానికి చెందిన రాధాదేవి ఓ రియల్టర్. ఈమెకు రియల్ ఎస్టేట్ చేయడమే కాదు, ఎదుటివారిని మోసం చేయడమూ తెలుసు. రియల్టర్లు, డాక్టర్లు, పలుకుబడి ఉన్న వ్యక్తులు, సంపన్నులే ఈమె టార్గెట్. ఈమె టార్గెట్ ఫిక్స్ చేస్తుంది. వర్కౌట్ అయితే తమ ముఠా సభ్యులకు పరిచయం చేస్తుంది. రాధాదేవి తోడుగా ఉన్న వెంకటేష్ హైదరాబాద్లో పనిచేస్తున్న లేడీ డాక్టర్ను టార్గెట్ చేశారు. ఆమెతో రియల్ ఎస్టేట్ కోసం మాట్లాడుతూనే ఓ రోజు రైస్ పుల్లింగ్ టాపిక్ తీసుకొచ్చింది. మొదట నమ్మని డాక్టర్కు ఓ వీడియో చూపించి ఆశ పుట్టించింది. జస్ట్ 6 లక్షలు చెల్లిస్తే చాలు రైస్ పుల్లింగ్ లోహం మీ సొంతమవుతుందని ఎరవేశారు. దానివల్ల ఏంటి ఉపయోగాలని ఆరా తీసింది మహిళా డాక్టర్. ఈ రైస్ పుల్లింగ్ యంత్రం సామాన్యమైంది కాదని, కొండ ప్రాంతాల్లో ఎంతో శక్తివంతమైందని, అరకు ప్రాంతానికి చెందిన ఓ దట్టమైన కొండ ప్రాంతంలో దొరుకుతుందని, ఇది కాని సొంతమైతే యురేనియం, ఇరీడియం, ఖరీదైన లోహాలు, విమానాలకు వినియోగించే ఇంధనాలు వంటివి చేజిక్కుతాయని ఆశ చూపారు. ఈ రైస్ పుల్లింగ్ లోహం చేతిలో ఉంటే ఆస్తిపాస్తులకు, బంగారం, డబ్బుకు కొద ఉండదని కల్లబొల్లి మాటలు చెప్పి ఓ ముఠాను పరిచయం చేశారు. వీరంతా ఒకే ముఠా అయినప్పటికీ ఒకరికొకరు పరిచయం లేనట్టు నటించారు. ఇదంతా నెమ్మదిగా నమ్మిన మహిళా డాక్టర్ మొదట 6 లక్షలు ఇచ్చుకున్న తర్వాత రైస్ పుల్లింగ్ లోహం ఇవ్వకుండా అది చేతికి రావాలంటే ఇతర టారిఫ్లు చెల్లించాలని, వాటి పేరుతో లక్షల రూపాయలు దఫదఫాలుగా అలా 1,70,00,000 వరకు లాగేశారు. ఈ మధ్య గ్యాప్లో ఆ యంత్రం నిజంగా మహిమ కలదే అని నమ్మించడానికి జేపీ మోర్గాన్ అనే కంపెనీకి చెందిన చెక్క హరికృష్ణ మెటారలజిస్టుతో సర్టిఫైడ్ ఇప్పించారు. ఇతడే ప్రధాన సూత్రధారి. పలు కంపెనీలకు చెందిన ఫేక్ ఐడీ కార్డులను సృష్టించి తానందులో పనిచేస్తున్నానని నమ్మించి మీకిచ్చే లోహం నిజంగా చాలా గొప్పదని మాయ చేయడంలో దిట్ట. మొత్తం ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్లో చాలా మందే ఉన్నట్లు సమాచారం. కానీ ఈ లేడీ డాక్టర్ను బురిడీ కొట్టించడంలో 7 సభ్యులతో కూడిన గ్యాంగ్ హస్తం ఉందని బాధితురాలు తెలిపింది. కీలక నిందితుడు చెక్క హరికృష్ణతో పాటు A2 వనము శ్రీనివాసరావు, A3 కొర్ర బంగారాజు, మీడియేటర్స్ రాధాదేవి, వెంకటేష్, ముఠా సభ్యుడు రాఘవేంద్ర, A7 కర్నాటి ప్రసాద్ ఈ గ్యాంగ్లో ఉన్నారు. వీరంతా గతంలో కూడా ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు సమాచారం. అయితే డాక్టర్ వద్ద నగదు కాజేయడమే కాకుండా చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారు. హైదరాబాద్ నుంచి విశాఖకొచ్చి 1.5 రోజులైందని, ఓ హోటల్ గదిలో తన తల్లితో తలదాచుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. ఎక్కడ ఈ విషయం పోలీసులకు చెప్పినా బయటకు పొక్కినా చంపేస్తామంటూ హోటల్ బయటే మనుషులను కాపలా పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగోలా ధైర్యం చేసి కొద్ది రోజుల కిందట విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చిని కలిసి తనకు జరిగిన మోసాన్ని చెప్పి న్యాయం చేయమని కోరుకున్నట్లు బాధితురాలు వెల్లడించింది. అరిలోవా పోలీసులకు కేసు అప్పగించారు సిపి. అయితే అరిలోవా పోలీసులు కేసులో జాప్యం చేస్తున్నారని, కేసు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆరోపించింది. రైస్ పుల్లింగ్ ముఠా సభ్యులను అరెస్టు చేసి తాను పోగొట్టుకున్న డబ్బు తిరిగిప్పించాలని కోరింది బాధితురాలు. చివరికి పోలీసులు రైస్ పుల్లింగ్ పేరుతో మోసం చేసిన ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ముఠాలోని 3 సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులు A2 వనము శ్రీనివాసరావు, A3 కొర్ర బంగారాజు, A7 కర్నాటి ప్రసాద్ను రిమాండ్కు తరలించారు. అయితే ప్రధాన నిందితుడు చెక్క హరికృష్ణ పరారీలో ఉన్నాడని తెలిపారు పోలీసులు. వారితో పాటు మీడియేటర్స్ రాధాదేవి, వెంకటేష్, ముఠా సభ్యుడు రాఘవేంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నిందితుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారు పోలీసులు. 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, 2,41,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.